మైదుకూరు పట్టణంలో మైదుకూరు పట్టణ ప్రజలకి డీజిలు పెట్రోలు నాణ్యమైనటువంటి అందించాలని ఒక ఉద్దేశంతో మా ఆర్టీసీ తరఫున ఆర్టీసీ బస్టాండ్లో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చి ఈ బంకు ఓపెనింగ్ వచ్చేసినటువంటి మా గౌరవనీయులు పెద్దలు రఘురామరెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆర్టీసీ తరఫున. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ యొక్క డీజిలు పెట్రోలు బంకులు మా యొక్క స్థలాలు ఉన్నాయి కాబట్టి ప్రతి పట్టణంలో అనువైన ప్లేస్లో సెలెక్ట్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి అయితే 40 పెట్రోల్ బంకులు అనుమతి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 3 పూర్తి కావడం, ఇది 4వది అనమాట. ఆ 3 ఆటల్లో 2 వెస్ట్ గోదావరి, ఒకటి వచ్చి కోనసీమలో ఓపెన్ చేయడం జరిగింది. 4వది రాష్ట్రంలో, ఇది 4వది మైదుకూరులో ఓపెన్ చేస్తున్నాం. ఇంకా మిగతా 36 కూడా అన్న కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ గ్రామాల ప్రజలకు కానీ నాణ్యమైనటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందిస్తాం. ఎటువంటి దాంట్లో కల్తీలు కానీ ఇంకొకటి కానీ ఎక్కడ ఉండకుండా మంచి నాణ్యమైనటువంటి ఇచ్చి వాళ్ళ యొక్క వాహనాలకు కానీ మంచి మైలేజ్ వచ్చే విధంగా మేము సర్వీస్ చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మైదుకూరు పట్టణ ప్రజలు కానీ మైదుకూరు నియోజక ప్రజలు కానీ మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆర్టీసీ యాజమాన్యం ఇక్కడ ఒక పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. మరి మనం చూస్తున్నాం, అందరూ మంచి నడిబుడ్డున మైదుకూరుకు మంచి వాల్యుబుల్ ల్యాండ్లో ఈ యొక్క పెట్రోల్ బంకుని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి గౌరవ చైర్మన్ శ్రీ మల్లికార్జున రెడ్డి గారు మరి దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు వారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ, మరి అదే రకంగా మనం చూస్తున్నాం పెట్రోల్ బంక్స్ చాలా చోట్ల కొన్ని మెజర్మెంట్స్లో కానివ్వండి, కల్తీలో కానీ చాలామంది మోసపోతున్నారు. అటువంటి ఆస్కారం లేకుండా ఖచ్చితమైనటువంటి కొలతలతో కల్తీ లేనటువంటి డీజిల్ కానీ పెట్రోల్ కానివ్వండి సరఫరా చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మోసపోకుండా, కొలతల్లో మోసపోకుండా ఖచ్చితమైనటువంటి తూకాలతో మరి కల్తీ లేనటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ నాకు తెలిసినంత వరకు చాలా బాగా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నాకు తెలిసి ఇక్కడ చేసిన 4 దాంట్లో కూడా ఇది ప్రత్యేకంగా బాగా అన్ని రకాల అభివృద్ధిలోకి వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తాం.